అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో దాదాపు 35 ఏళ్లుగా తాగునీటి కోసం సాగిన ప్రజల పోరాటానికి ముగింపు లభించింది. పాత బోర్ నీరు బురదగా జిడ్డుగా రావడంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే ఇంటిలోని మోటార్ పైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు అధికారులను మొరపెట్టుకున్నప్పటికీ స్పందన రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్య పరిష్కారానికి నిధులు లభించకపోవడంతో సమస్య అలాగే కొనసాగింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతో మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ రాజాబాబు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, ఎంపీటీసీ కొమ్మారమ్మ సహకారంతో హుకుంపేట పశువుల ఆసుపత్రి వీధిలో కొత్త బోర్ వేయించడం జరిగింది. దీంతో ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలు గణనీయంగా తగ్గాయి. రాజుబాబు గారు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే కొండబాబు చీడిపిల్లి కొండబాబు గారు కూడా వైస్ ఎంపీకి కూడా నా వందనాలు అంటే నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆనాటి నుండి అంటే 30 లేదా 40 సంవత్సరాలు కాబోవచ్చు. అప్పటి నుండి ఇప్పటిదాకా తాగడానికి చాలా ఇబ్బంది పడ్డాం. బోరింగ్కి వెళ్తే నీళ్లు దొరికేది కాదు, ఎందుకంటే చుట్టుపక్కల కూడా మంచి నీళ్ళు ఇచ్చేవారు కనుక దాంతో మా దినాలు గడిపాము కనుక మరి పెద్దలు మాందు దయ ఉంచి మా కష్టాలు గుర్తించి మాకు మంచి నీళ్లు తాగడానికి ఇచ్చారు కనుక మా కుటుంబం తరపున మా వీధి తరపున నా హృదయపూర్వక ధన్యవందనాలు తెలుపుకుంటున్నాను. సరస్వతి అండి, నేను జనసేన కోఆపరేటివ్ డైరెక్టర్ అండి. అలాగే హుకుంపేటలో తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇంతవరకు ఇప్పుడు హుకుంపేటలో సుమారు 10-11 బోర్లు కొట్టించడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకి ఇప్పుడు మంచినీళ్ళు అనేక చాలా అవసరం. అప్పట్లో ఆడవాళ్ళు గడ్డలకి వెళ్ళి మోసుకొని వచ్చేవారు, ఎంత కష్టాలు పడు. ఇప్పుడు ఆ కష్టాలు తగ్గించింది కూటమి ప్రభుత్వం వచ్చే ఈ తాగునీళ్ళు, రోడ్లు డ్రైనేజీలు అన్ని కూటమి ప్రభుత్వం వచ్చే ఏర్పాటు జరుగుతుందండి. నమస్కారం అండి, నా పేరు సూడిపల్లి కొండలరావు, హుకుంపేట వైస్ ఎంపీని. హుకుంపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు త్రాగునీటి సమస్య చాలా వేధిస్తోంది. ఈ మధ్య కాలంలో మేమంతా కూడా, నేను హుకుంపేట వైస్ ఎంపీగా అలాగే ఎంపీగా కూడా రాజుబాబు గారు, మేము అలాగే మా టీం ఎంపీటీసీలు, మా మొత్తం టీం అంతా కలిసి హుకుంపేటలో వేధిస్తున్నటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడం కోసం మేము కంకణం కట్టుకోవడం జరిగింది. సంత బయల్లో 3 బోర్లు వేయడం జరిగింది. అలాగే సిపిఎం కాలనీ, మోదమ్మ కాలనీ అటువైపు, అలాగే ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ వైపు కూడా బోర్లు ఈ రోజు వేయడం జరిగింది. హుకుంపేట మొత్తానికి కొంచెం డబ్బు పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళందరూ కూడా సొంత బోర్లు వేసుకొని త్రాగునీటి సమస్య పరిష్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడైతే ప్రజలందరూ కూడా ఊటల్లో వెళ్ళేవాళ్ళు, ఎక్కడో బోరు బావులు అంటే ఓపెన్ బావుల్లో వెళ్ళేవారు. ఇప్పుడు అంతా కూడా కొత్త ట్రెండ్ వచ్చింది. మోటార్ల ద్వారా నీటి పట్టుకున్నప్పుడు సామాన్య జనాలందరూ కూడా నీటి లేని పరిస్థితి ఉంది. మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. సుమారు 30 లక్షల రూపాయలతో హుకుంపేటని సస్యశ్యామలం చేయాలని అనుకోవడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఇంటింటిన కుళాయిలు ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము కంకణ కట్టుకోవడం జరిగింది. ఎంపీపీ రాజుబాబు గారు కూడా ఉదయాన్నే ఈ బోరు వీళ్ళు ప్రారంభానికి రావడం జరిగింది. అలాగే ప్రతి వీధిన డ్రైనేజీ, ప్రతి వీధి సీసీ రోడ్డు, ఈ త్రాగునీటి సమస్య, అలాగే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లులు ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో కూడా మంచినీరు సౌకర్యం ఉంది. హుకుంపేట హెడ్ క్వార్టర్లో రోజు జనాభా పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉందని కిసాన్ తెలియజేస్తూ, మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌకర్యవంతం కలుగుతుందని మేము ఆశిస్తున్నాం.